సంగం మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారులు ఉదయం 9 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. టీసీలకు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఓటర్లు టీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 6 సాగునీటి సంఘాలలో 44 టీసీలకు 43 టీసీలు ఏకగ్రీవం అవగా అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘంలో 1 టీసీకి ఎలక్షన్ నిర్వహించారు. ఎన్నికలలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సీఐ వేమారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 సాగునీటి సంఘాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులుగా గంగపట్నం చంద్రశేఖరయ్య, ఉపాధ్యక్షులుగా మర్రి సందీప్ ఏకగ్రీవమయ్యారు. అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులుగా సూర శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులుగా పూసాల శ్రీధర్ ఏకగ్రీవమయ్యారు. సంఘం పంపింగ్ స్కీమ్ సాగునీటి సంఘం అధ్యక్షులుగా షేక్ బాబు, ఉపాధ్యక్షులుగా నాటకరాణి సీనయ్య ఏకగ్రీవమయ్యారు. చెన్నవరప్పాడు సాగునీటి సంఘం అధ్యక్షులుగా ముత్యాల చిన్నకోటయ్య, ఉపాధ్యక్షులుగా పావళ్ల మాల్యాద్రి ఏకగ్రీవమయ్యారు. జంగాల దొరువు సాగునీటి సంఘం అధ్యక్షులుగా పడిగిరెడ్డి రాజారెడ్డి, ఉపాధ్యక్షులుగా మన్నవరపు వెంకట రమణయ్య ఏకగ్రీవమయ్యారు. మర్రిపాడు సాగునీటి సంఘం అధ్యక్షులుగా పులిపోయిన శ్రీహరి, ఉపాధ్యక్షులుగా కండే చినపెంచులయ్య ఏకగ్రీవమయ్యారు. వీరిని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పడమటిపాలెం సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రరెడ్డి, రఘురామయ్య, వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, మానికల కృష్ణమూర్తి, బాణ శ్రీనివాసులు రెడ్డి, కనుమూరు సుధాకర్ రెడ్డి, మోహన్, రసూల్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.